నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి అర్బన్ పార్కులో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, జిల్లా అటవీశాఖ అధికారిని నాగిని భాను. ఇక అడవిని వన్యప్రాణులను సంరక్షించుకుంటేనే ప్రకృతి బ్యాలెన్స్ గా ఉంటుందన్నారు చీఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అటవీ వన్యప్రాణుల సంరక్షణపై పలు సూచనలు చేశారు అధికారులు. ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఐటికోస్ ఎన్జిఓస్ తరపున ఒక మంచి పోస్టర్ అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీనిలో చక్కగా అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ది దాని ఒక ఇంపార్టెన్స్ గురించి చాలా క్లుప్తంగా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంట్రీలో 1960 to 70 మధ్యలో చాలా వరకు వైల్డ్ లైఫ్ అనేది హంటింగ్, పోచింగ్ వల్ల చాలా అంతరించిపోవడం జరిగింది. సో ఇది చూస్తే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1972లో ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సెంట్రల్ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. దానివల్ల మనం దాని యొక్క సక్సెస్ ఏంటని చూస్తే వరల్డ్లో టీమ్ వర్క్గా దీని మీద పని చేయాలి. ఈ ఎక్కడ కూడా పోచింగ్ ఏదో యాక్టివిటీస్ జరిగితే we are taking very serious action. So on this special occasion, my appeal is we have to protect, promote and conserve